హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. ఇక్కడ పొద్దునే చూసారా, నేను చక్కగా సన్లైట్లో కూర్చొని వేడి నీళ్ళు సిప్ బై సిప్ తాగుతూ ఉన్నాను. యాజ్ యూజువల్ మా మ్యాగీ అయితే ఉదయం లెగ్సిన దగ్గర నుంచి ఎప్పుడు లెగిస్తామా, ఎప్పుడు డిస్టర్బ్ చేద్దామా, ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తూ ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు నేను అలా చక్కగా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ దాంతో టైం పాస్ చేస్తూ ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాను. తర్వాత కర్రీ లీవ్స్ అనేది నేను తింటా. ఒక 6 to 7 లీవ్స్ అయినా సరే ఇది నేను డైలీ రొటీన్లో కంపల్సరీగా తింటాను, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. నాకు ఎవరికైనా సరే బ్లడ్ లాస్ అనేది ఎనీమియా ఉంటే కనుక ప్రెగ్నెన్సీలో ఇది తింటే మీకు ఎనీమియా అనేది అసలు యాక్చువల్గా మన ఇండియాలో చాలామంది ఎన్ని ఫుడ్స్ తింటున్నా చివరికి వచ్చేసరికి బ్లడ్ ఉండట్లేదు. సో నేను వాళ్ళకైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దీనికి హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా అసలు 7 days యూస్ చేస్తే తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవేంటో చూసారా, ఇవి మొలకెత్తిన రాగులు అనమాట. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఇవి బెస్ట్ ఫుడ్ అనమాట. కాల్షియం, ఎనీమియా ఏమున్నా సరే, డెఫిషియన్సీ ఉంటే కనుక ఐరన్ అసలు ఇందులో అయితే చాలా చాలా బాగుంటుంది. అందుకని నేను నా చేతులతో నేనే చేసుకుంటాను. చక్కగా రాగులు తెచ్చేసుకొని కడిగి ఆరబెట్టేసి ఒక క్లాత్లో చుట్టి పెట్టేసి జస్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. చక్కగా మూట కట్టేసి ఒక బాక్స్లో పెట్టేస్తే మధ్యలో తీసి స్ప్రింకిల్ చేస్తారు ఒక 2-3 times రోజు మొత్తంలో. అప్పుడు ఒక 2 days తర్వాత చక్కగా ఇలా మొలకెత్తి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఇలాగా స్ప్రౌట్స్ వచ్చేసి, ఈ స్ప్రౌట్స్ని చక్కగా నీడలో ఆడబెట్టేసి బాగా పూర్తిగా తడంతా పోయిన తర్వాత బాగా డ్రై అయిపోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కాబట్టి. యాక్చువల్గా ఎండబెట్టి ఉసిరికాయ తురిమి పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా సంవత్సరం పాటు నిలవ ఉంది నాకు. సో 9th month వచ్చిన దగ్గర నుంచి నాకు ఎందుకో వైటమిన్ సి తక్కువేమో అని డౌట్ వచ్చింది. ఆరెంజెస్ అవి కూడా తినొచ్చు, కానీ బెస్ట్ ఏంటంటే ఇన్ ద మార్నింగ్ రాత్రి నానబెట్టేసుకొని ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఎండబెట్టిన ఉసిరికాయ పౌడర్ అండి పెట్టేసి నేను మార్నింగ్ ఇలా సిప్ బై సిప్ స్లోగా. సో నాకు ఎట్ ఏ టైం అటు సన్లైట్ వస్తుంది, ఇటు సో రెండు కవర్ అయిపోతాయి. నేను మార్నింగ్ రాగి జావా తాగేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఎంటీ స్టమక్ అంటే కరివేపాకు అవి తిన్న తర్వాత ఒక 1/2 hour గ్యాప్తో ఇలాగ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ వేసుకొని చక్కగా రాగి జావ తాగేస్తాను. మా పాప కూడా ఇష్టంగానే తాగుతుంది. తనకి ఎలాగో 10 o'clockకి లంచ్ బ్రేక్ఫాస్ట్ టైం ఇస్తారు తనకి. అప్పుడు నేను టిఫిన్ పెట్టేస్తాను బాక్స్కి. పొద్దున్నే తను కూడా ఇలా రాగి జావ తాగేస్తుంది, లేకపోతే పాలు తాగేస్తుంది. 10 o'clockకి మాత్రం టిఫిన్ పెట్టేసి పంపిస్తాను. షుగర్ మాత్రం అస్సలు యూస్ చేయదు రాగి జావలో. చక్కగా బెల్లం, ఆర్గానిక్ బెల్లం. ఇక నాకు చూపించేది ఇంకా మంచి ఆర్గానిక్ కాదు, మీకు ఆర్గానిక్ చెప్తే అది వాడండి. ఇది మా పాప స్కూల్కి వెళ్ళే స్టార్టింగ్ టైం అనమాట. క్లిప్ ఇది దాచిపెట్టుకున్నాను. ఏడుస్తూనే ఉంటుంది పాపం. స్కూల్కి వెళ్ళాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే పిల్లలు ఎవరికైనా స్కూల్ స్టార్టింగ్ అంతే కదా, అంతేనేమో. కాకపోతే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇది నా డాటర్ దగ్గర. వెళ్ళాను గొడవ మధ్యలో ఈ మ్యాగీ ఒకటి. అప్పుడు నాకు యాక్చువల్లీ 4th month ప్రెగ్నెన్సీ అనమాట. 4th month ప్రెగ్నెన్సీలో నాకు చాలా చాలా కష్టం అనిపించేది. అంటే అప్పుడే కదా మనకి మార్నింగ్ సిక్నెస్ అది ఉంటుంది. మనం రెడీ చేసి పంపించేసరికి కరెక్ట్గా వెళ్ళే టైంకి మ్యాగీ ఒకటి గోల చేస్తుంది. పంపించేసరికి నాకు అలా వాచిపోతుంది అనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా నా డైలీ రొటీన్ స్టార్ట్ చేసుకుంటాను. సో డైలీ రొటీన్లో నాకు చక్కగా ఇది తూర్పు ఓపెన్ చేయగానే మంచిగా ఎండ వస్తుంది అనమాట. సో నాకు లైటింగ్ అంటే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ అలా మొత్తం ఇల్లంతా లైట్ పెట్టేసుకుంటా. రాత్రి ఆరేసిన బట్టలు ఇప్పుడు తీసేసి తను వెళ్ళిపోగానే తిరిగ్గా మడతేసేసుకుంటాను ఫస్ట్. సో నాకు ఇలాగ పొద్దున్నే ఇలా బట్టలు తీసేయడం వల్ల ఆ రోజు మళ్ళీ ఇంకా వేయను. చక్కగా డే అంతా నాకు తీగంతా ఖాళీగా ఉంటుంది. అంటే చూడటానికి నాకు బాల్కనీ బాగుంటుంది ఫ్రీగా తిరగడానికి. సో ఆల్మోస్ట్ డే టైం అంతా నాకు ఇలా ఖాళీగా పెట్టేసుకొని సాయంత్రం టైంలో ఆరేస్తాను. దానికి తగ్గట్టుగా నాకు కొంచెం పని కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో. సో మ్యాగీ గడికి ఫుడ్ పెట్టేస్తాను. ఇంక ఇలా చేసేసి రాగి జావ తాగేస్తాను. ఈలోపే కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ అవుతుంది, కొంచెం ఆకలి అయితే అవుతుంది కదా. ఇన్స్టాల్మెంట్లోనే తినడానికి ఇష్టపడతానండి, ఎందుకంటే అప్పుడే మనకి ఫుడ్ మీద అంటే విరక్తి వస్తుంటుంది. మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు.
సో మార్నింగ్ సిక్నెస్ ఉండే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే, ఫుడ్ ఇష్టం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ లిక్విడ్స్ రూపంలో అయినా సరే, రాగి జావ అయినా కానీ, జ్యూసెస్ కానీ ఏదైనా సరే, ఆ టైంలో మనకి ఫుడ్ ఎక్కదు కాబట్టి సాలిడ్స్, అట్లీస్ట్ లిక్విడ్స్ అయినా. నాకైతే వామిటింగ్స్ ప్రాబ్లం లేదండి. వామిటింగ్స్ లేవు కాబట్టి అట్లీస్ట్ నేను నాకు ఇష్టమైనవన్నీ తినేస్తుంటాను. కాకపోతే బ్రష్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా ఫోర్స్ చేయకూడదు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతుంది, ఈవెన్ అది వాటర్ అయినా సరే. సో అలా నేను ఫస్ట్ రాగి జావ తాగేసుకొని నిదానంగా 10-10:30 ఆ టైంలో నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని హౌస్ హోల్డ్ పనులన్నీ అప్పుడు ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తింటాను. కొన్నిసార్లు ఓపిక లేకపోతే అలా పడుకుని పోతాను. స్టార్టింగ్ మంత్స్లో నిజంగా ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. అండ్ ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన టైం కూడా అదే, ఎందుకంటే ఆ టైంలో చాలా చాలా నీరసంగా అనిపిస్తుంది. సో ఇంకా బట్టలన్నీ తీసేసి ఫస్ట్ చైర్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి చక్కగా పంపించాక నిదానంగా నా బెడ్షీట్ అవి సర్దేసుకొని, నాకు ఫస్ట్ లెగవంగానే బెడ్షీట్ సర్దే అలవాటు ఉంటుంది. కానీ మా పాప, మా హస్బెండ్ నాకన్నా కొంచెం లేట్గా లెగిస్తారు. వాళ్ళు ఎప్పుడు లెగిస్తారా అని చూసి వాళ్ళని పంపించేశాక ప్రశాంతంగా సర్దేసుకుంటాను. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకొని ఫ్రీగా మడతేసుకున్న తర్వాత సో ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మ్యాక్సిమం 11-11:30 కూడా కాదు, మ్యాక్సిమం 11 కల్లా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రోజంతా పని చేసినట్టే అనిపించడం నాకు ఇష్టం ఉండదు. అందుకని టకటక చేసుకొని కూర్చునే టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. కానీ కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఓపిక అంటే కొంచెం చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనకు నచ్చినట్టే అన్నీ ఫాస్ట్గా టైంకి అయిపోవాలంటే అయిపోదు కదా. స్టార్టింగ్ 3 months మాత్రం నిజంగా నా మొత్తం ప్రెగ్నెన్సీ ఫేజ్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, స్టార్టింగ్ 3 months ఇబ్బందిగా అనిపిస్తుంది. 4th month నుంచి కొంచెం వామిటింగ్స్ కానీ అవి తగ్గిపోతాయి. తర్వాత నుంచి మీరు చక్కగా తినేసేయచ్చు. కానీ స్టార్టింగే కొంచెం ఇబ్బంది పడాలి. ఇది ఆల్మోస్ట్ సహజంగానే ఉంటుంది ఎవరికైనా. సో నాకు అప్పుడే పెట్ డాగ్ అనేది ఇంట్లోకి తీసుకొచ్చారు. కరెక్ట్గా 3rd month ఫినిష్ అయిపోవచ్చింది. సో ఇంకా నాకు పూర్తిగా అలవాటు అవ్వలేదు, ఇంకా అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. కానీ అసలు అది ఎంత అలవాటు అయిపోయిందంటే అది ఇంకా ఫ్యామిలీ మెంబర్. ఇంకా పెట్స్ని పెంచుకునే ప్రతి ఒక్కరికి పెట్స్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అవి ఎంతలా మనల్ని ప్రేమిస్తాయి కదా. ఇంకా చక్కచక్క బట్టలు మడతేసేసుకొని సర్దేసుకుంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలంటే నాకు తెలిసి ఇవే అండి. ఫస్ట్ మంచం ఒకటి, ఎక్కడికక్కడ దుప్పట్లు, టవల్స్, వాళ్ళు స్నానాలు చేసిన టవల్స్, తినేసిన ప్లేట్లు, ఇవి వెళ్ళిపోతే ఎక్కడ ప్లేస్లోకి అక్కడికి. అట్లీస్ట్ షింక్లో డైనింగ్ టేబుల్ మీద తినేసే ప్లేట్స్ అలా కాకపోయినా షింక్లోకి వెళ్ళిపోతే ఇల్లు కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది. అంటే మెస్సీగా అనిపిస్తుంది కదా బయటికి పంపించగానే, వాళ్ళ ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళిపోగానే. దానికి తగ్గట్టుగా మా పాపం ఏడుస్తుందని చెప్పేసి స్టార్టింగ్ కదా మేము మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చేస్తాం. ఇలా పని అయిపోయి హాయిగా రిలాక్స్ అయ్యే టైంకి అమ్మ నేను వచ్చేసా అని చెప్పి వచ్చేసిద్ది అనమాట. సో నాకు కొంచెం రెస్ట్ దొరకాలంటే కొంచెం ఫాస్ట్గా పని చేసేసుకుంటాను. ఓపిక అయితే ఉంటుంది. 9th month కదా కొంచెం స్లోగా చేసుకుంటాను. యాక్చువల్గా నేను 9th month వరకు కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఆ సిరీస్ కూడా నేను కొంచెం అప్లోడ్ చేస్తాను. సో నేను లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నీ లేట్గా రికార్డ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి ఎన్నో మంత్ అంటే 9th monthకి వచ్చేసాను యాక్చువల్గా. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసేది ప్రతిదీ కూడా 9th month ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ఈ ఫ్రాక్ వచ్చేసి నేను రీసెంట్గా మా పాపకు కొన్నాను. వైట్ అండ్ వైట్లో చాలా బాగుంటాయి కదా ఏంజల్స్ లాగా. సో ఒక డ్రెస్ కూడా ఇలా వైట్ అండ్ వైట్ లేదు. ఒకసారి మొత్తం పిల్లలు వెళ్ళిపోయాక స్కూల్కి ఎంత మెస్సీగా ఉంటుందో చూపిస్తానికని చెప్పి చిన్న క్లిప్ తీసి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇంతకన్నా చండాలంగా ఉంటుంది, ఎందుకో మరి ఇంకా ఆ రోజు కొద్దిగా బెటర్ అనిపించిందేమో. మొత్తం ఎక్కడికక్కడ చైన్లు, బొమ్మలు, ఏడ్చే కాసేపు అయినా సరే ఇల్లంతా మెస్సీగా అయిపోతుంది అనమాట. టవల్స్ ఎక్కడికక్కడ. ఇది ఆ రోజు తీసింది కాదు, నెక్స్ట్ రోజు తీసింది అనుకుంటా, అందుకనే ఇది వేరేగా ఉంది. జనరల్గా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఇలాగే ఉంటుందేమో. పొద్దున్నే అందరినీ పంపించాక ఈమె గోల ఏముంటుంది, ఎంతసేపు దీనికి ఆటలు అయితే కావాలి. మన పనులు అయినా అవ్వకపోయినా వాటికి అర్థం కావు, వాటితో ఎంతసేపు ఆడుకోవడమే ఇష్టపడతాయి అన్నమాట. ముఖ్యంగా ఈ బ్రీడ్ అయితే మరీ సెన్సిటివ్గా ఉంటుంది. సో నాకు కొంచెం కిచెన్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది కదా, అందుకని ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా నాకు కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. సో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పెసరపప్పు పొంగల్ చేసుకున్నాను. కట్ పొంగల్ అంటారు కదా,
అసలు హైలీ న్యూట్రిషియస్. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికైనా సరే బేబీకి డైజెషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది 9th మంత్లో యాక్చువల్గా. సో ఇలాంటివి తింటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ పెసరపప్పు ప్రెగ్నెన్సీలో చాలా చాలా మంచిది. నేను యాక్చువల్గా పెసలు కూడా నానబెట్టుకొని తినేదాన్ని స్టార్టింగ్ టైంలో. ఇలా అయినా సరే తినచ్చు ఏదో ఒక రకంగా. పెసరట్టు, కట్ పొంగల్, పెసరపప్పు చారు, ఇలా చాలా రకాలు ఉంటాయి కదా కాంబినేషన్స్. నేనైతే ఎక్కువగా ఇది పెసరట్టు ఆ ఫామ్లో తినేస్తాను. స్టార్టింగ్లో అయితే తినడానికి ఇష్టపడేదాన్ని కాదు కాబట్టి నానబెట్టుకొని తింటాను. సో ఇది పల్లి చట్నీ కాంబినేషన్ బెస్ట్. అసలు ఎప్పుడైనా తిన్నారా? రెసిపీ కావాలంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. చక్కగా వేడి వేడిగా పెసరపప్పుతో మనం ఏది చేసుకున్నా సరే వేడిగా తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. సో చక్కగా పెట్టేసుకొని నా ఫ్రెష్ అయిపోయాక వేడి వేడిగా చక్కగా పెట్టేసుకొని తినేస్తాను. మా పాపకైతే క్యారేజ్ పెట్టించేసా. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కానీ, నేను ఆల్టర్నేటివ్ డేస్ తింటాను, ఎగ్ రోజు తింటానని నేను చెప్పలేను. బాయిల్డ్ ఎగ్ ఒకటి, ఆ రోజు ఆకుకూర చేసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజు కొంచెం బద్దకిచ్చాను, లేకపోతే ఇంకా ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు. 9th మంత్ వచ్చేసరికి కొంచెం బేబీ హెవీ అవుతుంది కదా, సో కిచెన్లో ఎక్కువసేపు నించోలేకపోతున్నాను, ఆయాసం వస్తుంది. సో ఆ మార్నింగ్ అని చెప్పేసి ఆ ఒక్క కర్రీ చేశాను. తోటకూర టమాటో కొంచెం పులుసు లాగా చేసుకున్నా, గ్రేవీ కర్రీ లాగా. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ వేరే చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా తక్కువ క్వాంటిటీస్ తిన్నా సరే కర్రీ ఎక్కువ అన్నం తక్కువ పెట్టుకుంటే చాలా చాలా బెనిఫిట్. ఎందుకంటే ఆకుకూర ఇంకా ఫుల్ మీల్స్ అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అన్ని రకాల ఆకుకూరలు తింటే కనుక అసలు మీకు ఎనేమియా కానీ అసలు ఏ వైటమిన్స్ మినరల్స్ ఏది కావాలన్నా సరే ఆల్మోస్ట్ ప్రతిదీ మనకు ఆకుకూరలో నుంచి వస్తుంది. ప్రత్యేకించి డైట్ గురించి చెప్పాలంటే నేను ఏం తింటాను అనేది ఈ వీడియోలో కంటే కూడా సపరేట్గా ఇంకా జస్ట్ ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ మాత్రమే కవర్ చేయగలను. ఎందుకంటే నేను ఏమేమి తింటాను అనేది అన్నీ ఒకే వీడియోలో చూపించలేను కదా. సో దాని గురించి సపరేట్ వీడియో చెప్పినప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమేమి తింటే బెటర్. నేనైతే సపరేట్గా ట్రైమిస్టర్కి ఫుడ్ డైట్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఏం తినాలనుకున్నా మోస్ట్లీ ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ 3 మీరు కరెక్ట్గా తింటే అసలు మీరు ఇంకా వాటి గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. అంటే నాకైతే ఏ ప్రాబ్లం రాలేదండి హెల్త్ విషయంలో. అంటే ఒక థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా హాయిగా నార్మల్ డెలివరీ అయిపోయింది. ఫస్ట్ అయితే నార్మల్ డెలివరీ, ఇప్పుడు కూడా నార్మలే అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే నా మీద నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా వరకు పనులు చేసుకోగలను, తక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అన్నీ చేసుకుంటాను. సో ఈసారి కూడా నార్మలే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం కల్లా వచ్చేసింది కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని చక్కగా రెడీ తన కోసం అని చెప్పేసి ఉయ్యాల సర్ప్రైజింగ్గా ఆర్డర్ పెట్టాను. చూసేసింది, ఇంకంతే కూర్చుంది ఇంక ఓపెన్ చేస్తానికి. నాన్న తంటాలు పడుతుంది పాపం, తంటాలు పడతా ఇంకా ఓపెన్ చేసింది మొత్తానికి. ఎలా అయితే పాపం మాకు ఇంట్లో ఉయ్యాల కట్టడానికి పాసిబిలిటీ లేదు. సో దానికోసం అని చెప్పి తెప్పించి సీలింగ్కి చిన్నది పెట్టడానికి హుక్ లాగా ఉంది, దాని నుంచి పెట్టడానికని ట్రై చేస్తాను. యాక్చువల్గా ఆఫర్లో ఉంది ఆ రోజు అమెజాన్లో, నాకు తక్కువ ప్రైస్కి పడింది, అందుకని చెప్పి అప్పటికప్పుడు బుక్ చేసేసా. ఇది ఇంకా వేసుకున్నాక ఇంకా ఉయ్యాలే వదలదు, చూడాలి ఎలా ఎంజాయ్ చేసిద్దు. ఇది చక్కగా నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది. కాకపోతే వాళ్ళు కొంచెం ఏజ్ వస్తే ఒక 9 years వరకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు డిస్క్రిప్షన్లో. చూడాలి ఒకసారి అది ఎలా ఉందనేది మీకు తర్వాత రివ్యూ ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక, నాకు నచ్చింది అనిపించాక మీకు లింక్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మొత్తానికైతే ఉయ్యాలు ఓపెన్ చేసింది, కానీ అప్పుడైతే కట్టమని హడావిడి, నేనైతే పాపం కట్టలేకపోయా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి రవ్వ లడ్డూలు అనమాట. మా వదిన నా కోసం, పాపం ప్రెగ్నెంట్ కదా, రవ్వ లడ్డు నాకు ఇష్టం. ఎప్పుడు మంచివే తినాలి, హెల్దీయే తినాలి అని నేను చెప్పట్లేదు, మనకు నచ్చింది ఏదైనా తినచ్చు, కాకపోతే ఏదైనా లిమిట్లోనే తినాలి. సో రవ్వ లడ్డు అన్హెల్దీ ఏం కాదు, బయట ఫుడ్తో పోలిస్తే ఇది బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అందుకనే నాకు ఏమైనా నచ్చినవి కావాలని అడిగితే పాపం చేసి పెట్టిస్తుంది. సో ఇన్స్టెంట్ లడ్డూకి నేను ఇవి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది మనకి ఆల్మోస్ట్ 6 months అయినా నిల్వ ఉంటుందండి. సో ఇందులో నేను ఏం కలిపాను అంటే మినపగుండ్లు ఉంటాయి కదా, మినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ, వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాను.
అలాగే బెల్లం తురుము కూడా రెండు కలిపి మిక్సీ వేసేసుకున్నానండి ఆరిపోయాక. మినపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. మీకు ఏదైనా షుగర్ ఎక్కువ తినాలనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం ఎక్కువగా తీసుకోండి. చూసుకోండి, ఇక్కడ నేను బెల్లం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. ఒకవేళ సరిపోలేదనుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చేసుకునేటప్పుడు నేను కొంచెం బెల్లం ఎక్స్ట్రా వేసేస్తాను. వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తాను ఇలాగా. ఇంకా మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యి కూడా కావాలండి. వేడిగా అప్పటికప్పుడు చేసుకొని ఒక 15 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది 6 months ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఇది. సో నేను ఇప్పుడు కొంచెం నాకు స్వీట్ తక్కువైంది కాబట్టి కొంచెం మిక్సీ వేసుకుంటున్నాను. సో మీకు ఎంత కావాలో, మీరు ఎన్ని లడ్డూలు చేద్దాం అనుకుంటే అంత తీసుకోండి మీరు. సో ఇక్కడ నేను 5 గరిటెలు వేసుకున్నాను. సో 5 గరిటెలకి సరిపడా నేను కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది బెల్లం మిక్స్ అయ్యి ఉంది. సో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ రెండు నేను వెళ్ళి ప్రస్తుతానికి మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు. ఇందులో లడ్డూలు చుట్టేస్తాను. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి మధ్యలో రక్తహీనత ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదండి కొంచెం, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, వేడి నెయ్యి వేసుకొని ఇందులో లడ్డూలు చుట్టేసుకుంటే మీకు చక్కగా ఒక 20 days ఈజీగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. వేడి నెయ్యి ఇందులో పోసేసుకోండి. చూసుకోండి, నెయ్యి మీకు ఎక్కువ తినాలనుకుంటే కనుక మీరు దాన్ని బట్టి కలుపుకోవచ్చు. చక్కగా వచ్చేటట్టుగా కొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ప్రెగ్నెన్సీ టైంలో నేను రక్తహీనతతో ఉన్నప్పుడు నాకు ఇదే సజెస్ట్ చేశారు ఎక్కువగా తినమని. ఎందుకంటే ఇందులో మంచిగా ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి. పైగా ఇది ఇలాంటి వింటర్ సీజన్లో లడ్డూలు ఇలా బెల్లంతో తినడం వల్ల వేడి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది మన బాడీలో. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది ఇది. మినప గుళ్ళు కన్నా కూడా మినపప్పు మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పొట్టుతో సహా తింటే కనుక అది మనకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. పిల్లలకి కూడా, ఎదిగే పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం తినే ఫుడ్లో కుర్కురేలు, లేసులు పిల్లలు సాయంత్రం వస్తే ఇవే అడుగుతుంటారు, లేకపోతే స్నాక్స్ ఏదో ఒకటి పెట్టమని అడుగుతుంటారు కదా. ఇలాంటి లడ్డు రోజుకొకటి తిన్నా కూడా వాళ్ళకి ఎముకల బలం చాలా ఉంటుంది. రోజు కాకపోయినా ఒక 2-3 daysకైనా ఒక లడ్డు పెట్టాలి ఇది. ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు తినే ఫుడ్డేనండి వాళ్ళకి పెద్ద అయ్యేంత వరకు హెల్ప్ అయ్యేది. సో ఇలా నేను అన్ని లడ్డూలు చేసి పెట్టేసుకుంటాను. సో ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని చక్కగా ఒక ఎయిటెడ్ బాక్స్లో మీరు స్టోర్ చేసుకుంటే కనుక 20 days అయినా నిల్వ ఉంటాయి. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ముఖ్యంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మేబీ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫ్రూట్స్ తినలేకపోయాను. మేబీ దాని ఎఫెక్ట్ మా పాప మీద పడిందేమో నా డౌట్ అండి. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో ఇష్టంగా ఏది తింటే అది బేబీ కూడా అవే ఇష్టపడడానికి, ఫ్లేవర్స్ ఇష్టపడడానికి ఉంటుందంట. ఇది రీసెర్చ్లో కూడా బయటపడింది. అందుకనేనేమో తను ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడదు. ఈసారైనా సరే మంచిగా తినాలని చక్కగా అన్ని రకాలు కవర్ చేసుకున్న ఫ్రూట్స్. అండ్ నైట్ వచ్చేసి నేను పాలల్లో బెల్లం వేసుకొని తాగుతాను. చిటికెడు పసుపు కావాలంటే అది కూడా కలుపుకోవచ్చు. ఇది చక్కగా పడుకోవడానికి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దాలగోనా కాదు, డాల్గోనా. ఓకే. పాపం ఎప్పటి నుంచో మా పాప డాల్గోనా క్యాండీ పాపం చూసిన దగ్గర నుంచి అడుగుతుంది చేద్దామని.
సరే ఆ రోజు ఊరికే ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి ఒక రాయేసం ఎలా ఉంటుందా అని. కానీ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని మాత్రం అనుకోలేదు నేను. స్టార్టింగ్ అయితే చక్కగా ఇలాగ ఫ్రై చేసేసాను, అంటే పెద్ద మిస్టేక్ ఏం రాలేదు, లాస్ట్లో కొంచెం మాడపెట్టేశాను అంతే. చూడాలి ఎలా అవుతుందో. క్యాండీ, షుగర్ క్యాండీ. క్యాండీ చేసాక ఎవరికి పెట్టను? నీకు పెట్టనా? ఆ తర్వాత, ఇప్పుడు కాదు. క్యాండీ చేస్తే నీకు పెట్టనా వద్దా? నేనే తినేస్తాను మొత్తం. కొడతావా? నీకు కొంచెం నాకు మొత్తం నువ్వే తింటావా? సరే అంతే. అప్పుడప్పుడు కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటేలా ఫుడ్ తినడం అయితే నాకు ఇష్టం ఉండదు. అందులో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి పిల్లల ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి నాకైతే ఇంకా యాంగ్జైటీగా ఉంటుంది. అఫ్కోర్స్ రిజల్ట్స్ ఎలా వచ్చినా సరే తినక తప్పదు అనుకోండి, మరీ టేస్ట్ బాగాలేకపోతే తప్పించి. చూడాలి ఇది ఎలా వచ్చిద్దాం అనుకున్నాను, కానీ టర్న్ అవుట్ టు బి ఎ డిజాస్టర్. ఈమె క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నాం వరుసగా. మొత్తానికి ఏదో అయిపోయింది. యాక్చువల్గా వేరేది యూస్ చేయాల్సింది బేకరీ పేపర్స్ ఉంటాయి కదా, ఏమి లేక పాపం అప్పటికప్పుడు టిష్యూస్ యూస్ చేశాను, అది కాస్త అతుక్కుపోయింది. ఇప్పుడు రివ్యూ చేసేటప్పుడు ఉంటుంది మా మేడం గారి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. చూడు ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? వాష్ చేసేస్తే టిష్యూ ఊడిపోతుంది. చేసేనా? చేసిస్తే టేస్ట్ చేయాలి. ఏ చూపించు టేస్ట్. బాలేదా? బాలేదా? లేదు, కట్ చేయి. పోనీలే పాపం తను సాటిస్ఫై అవ్వలేదు కదా అని మళ్ళీ ట్రై చేశాను. అప్పుడు అర్థమైంది నాకు ఫస్ట్ ఇది ఇంకా బెటర్, సెకండ్ ఇది ఇంకా మాడిపోయింది. అసలు చూడండి ఎలా అతుక్కుపోయిందో గరిటె కూడా. అలా జరుగుతుంటుంది అనమాట. అది వీడియో. ఇది మా ఫెయిల్యూర్ డాల్గోనా క్యాండీ స్టోరీ అనమాట. ఇలాంటి మరిన్ని విషయాలు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మాత్రం మర్చిపోద్దు. ఓకే, సీ యూ.